గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలయేస్మిన్ సన్నిధం కురు. సూర్య భగవాను పుత్రిక అమ్మవారు యమునాదేవి. సూర్య భగవానుడికి శనేశ్వరుడు, యమధర్మరాజు, యమునాదేవి. ఈ ముగ్గురు సంతానం ఆ సూర్య భగవానుడికి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజపం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్య భగవానుడి మంత్రం. సప్తాశ్వ సమారూఢం ప్రచండం సత్యవాశ్వే శ్వేత పద్మహరం దేవం స్తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మ యమునాదేవి. అదిగో యమునోత్రి. యమునాదేవి భూమండలానికి వచ్చినది. యమునాదేవి ఈ హిమశిఖరాలలో ఆమె స్థానికంగా ఉండిపోయింది. అయితే జనాలకు 6 నెలలు మాత్రమే ఈ యమునాదేవి దర్శనం ఇస్తుంది. యమునాదేవి మహాశక్తివంతమైన గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, నర్మదా, సింధు 7 జీవనదులు. జన్మ వస్తే మానవ జన్మలో 7 జీవనదులు స్నానం చేసుకుంటే పునర్జన్మ శాశ్వతం. అంతటి శక్తివంతమైన గంగ తర్వాత యమునాదేవి. గంగాదేవి కాశీలో గంగ, యమునాదేవి హిమశిఖరాలలో, యమునోత్రిలో. సరస్వతీదేవి మహాశక్తివంతమైన అమ్మవారు. సరస్వతీదేవి బద్రీనాథ్లో ఆమె జననం. గంగా, యమున, సరస్వతి. తుంగభద్ర శ్రీశైలం. కావేరి నది మన ఉత్తర దేశంలో. సింధు నది పాకిస్తాన్ దగ్గర. సింధు నది. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, నర్మదా నది ఓంకారేశ్వరం. సింధు నది. నర్మదా, సింధు, కావేరి జలయేస్మిన్ సన్నిధం కురు. ఈ విధంగా 7 జీవనదులు, పవిత్రమైన జీవనదులు ఇవన్నీ. అమ్మవారు ఈ హిమశిఖరాలలో కొలువై ఉన్నది. అందరికీ దర్శనమిస్తుంది. లక్షలాది మంది, కోట్లాది మంది జనులు అమ్మవారి దర్శనానికై అదృష్టంగా భావిస్తూ ఈ క్షేత్రానికి వస్తారు. యమునా అమ్మ, యమునాదేవి ఇదిగో హిమశిఖరాలలో కొలువై ఉన్నది అమ్మవారు. यमुना माता की जय. यमुना माता की जय. यमुना माता की जय. అదిగో జీవనది ప్రవాహం. యమునా నది ప్రవాహం.